ఏంటండి విశ్వసనీయత అంటే ఏమిటో తెలియనటువంటి ఒక మనిషి అండి జగన్మోహన్ రెడ్డి. విశ్వసనీయత అంటే ఏంటండి? తండ్రి చచ్చిపోతే ఆ డెడ్ బాడీ ముందు ఎలా సీఎం అయిపోవాలో సంతకాలు పెట్టించుకోవడమా? విశ్వసనీయత అంటే ఏంటండి? తల్లిని చెల్లిని బయటికి తోసేసి చెల్లి తాలూకు ఆస్తి లాక్కోవటమా? విశ్వసనీయత అంటే ఏంటండి? సొంత చిన్నాన్ని ఒక ఇంట్లో పెట్టి చంపించేసి వాళ్ళ ఛానల్లో ఆయన గుండెపోటుతో చనిపోయాడని, ఆ రక్త మడుగుల్లో ఉన్న మనిషిని గుండెపోటుతో చనిపోయాడని చెప్పించడమా? ఆ చెప్పించిన పెద్ద మనిషి ఈరోజు నేను రాజకీయాలు మానేస్తున్నాను, నేను సత్శీలుణ్ణి అయిపోయాను, నేను నిజాయితీపరుణ్ణి అయిపోయాను, నేను రైతునైపోయాను అని చెప్పుకొని తిరగటమా? విశ్వసనీయత అంటే ఏంటండి? ఊర్లో సొమ్మంతా ఇంట్లో పడేసుకొని పెట్టని గోడలో కట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కట్టుకోవటమా? విశ్వసనీయత అంటే ఆయన పెంచి పోషించుకొని డబ్బున్నోడు అయిపోవడం కాదండి. 5 కోట్ల మంది ప్రజలు ఆకాంక్షలతో వాళ్ళు ఏదైతే కోరుకొని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారో దానిలో కనీసం 1% అయినా పనిచేయటం అండి. 1% కాదు కదా, కనీసం ఎవరైనా ముఖ్యమంత్రి వచ్చిన వెంటనే 100% ఎవరూ పనిచేయలేరండి. కనీసం ఎక్కువగా పనిచేసి వాళ్ళకి 70-80% వరకు ప్రజలకి వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉంటే అది ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రి ఫస్ట్లో ఉన్నట్టండి. ఆ స్థానం ఎప్పుడు కూడా ఇండియా మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారిదేనండి. ఆ స్థానం ఎవరు తీసుకోలేరు. కష్టపడి పనిచేయడం కానీ, విశ్వసనీయత కానీ, క్రమశిక్షణ కానీ. ఈయనకి విశ్వసనీయత అనే పదంకి తెలుగులో రాయడం రాదు, ఇంగ్లీష్లో అర్థం తెలియదు ఆయనకి. ఎందుకంటే ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదండి. అది యాక్చువల్గా చెప్పాలంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఆయన వదిలిపోవడానికి ఎప్పటి నుంచో చూస్తున్నారండి. ఎందుకనంటే వాళ్ళు ఎలక్షన్ ముందు నుండే ఈ మహానుభావుడు తలనొప్పి మనకి ఎప్పుడు పోద్దా అని చూసిన వాళ్ళు చాలామంది. కొంతమంది బయట ప్రెస్ మీట్లు పెట్టారు, కొంతమంది అనుకున్న మాటలు వచ్చాయి, కొంతమంది ఏమో అసలు ఈ దుర్మార్గుడు పోతాడా అనుకున్న వాళ్ళు. అలాగే ఆయనతో ఉన్నవాళ్ళు కూడా ఆయన ప్యాలెస్లకు వెళ్ళి మీటింగ్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మీలాంటి పత్రికా విలేకరులతో మాట్లాడటం, మేము మాట్లాడామని చెప్పారంటాం. ఈ 5 సంవత్సరాల్లో ఏ మంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక పావు గంట కూర్చొని ప్రజల తాలూకు కష్టసుఖాలు కానీ, ఆ నియోజకవర్గం తాలూకు కష్టసుఖాలు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? మీరు విలేకరులుగా నాకు చెప్పండి ఒకసారి. లేదు. తర్వాత ఎవరైనా సరే ఆయన దగ్గర ఎందుకుంటారు చెప్పండి? 151 సీట్లు గెలిచిన తర్వాత కనీసం ఎవరికి ఆ నియోజకవర్గంలో ఏ ప్రజలకి న్యాయం చేయకుండా అందరికీ బటన్ నొక్కడం వరకే నొక్కారు, డబ్బులు పడలేదు, మొత్తం డబ్బులు ఈయన తినేయటమే. కాబట్టి ఈరోజు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మాకు సహకరిస్తున్నారు. ఎందుకంటే మీరు రోడ్లు తీసుకొస్తున్నారు, మేము సంతకాలు పెడతాం, దయచేసి రోడ్లు చేయండి, దయచేసి కాలువలు చేయండి, దయచేసి సచివాలయాలు కట్టండి, దయచేసి అంగన్వాడీ బిల్డింగ్లు కట్టండి, పెద్ద పెద్ద బీటీ రోడ్లు వేయండి, బ్రిడ్జిలు వేయండి, కాజ్వేలు కట్టండి అని డైరెక్ట్గా వాళ్ళే వచ్చి అడుగుతున్నారు. ఇంకా పెద్ద పెద్ద లీడర్స్ మీకు ఇంతకు ముందే చూసాం, ఎంతో ఎక్కువ మాట్లాడేవారు పాపం ఆయన కోసం. ఉమెన్ కమిషన్లో ఆవిడ వెంటనే బయటకు వచ్చి, వాసిరెడ్డి ఆవిడ వెంటనే బయటకు వచ్చి, బాబో ఈ మహానుభావుడితో పడలేమన్నది ఆవిడ. డొక్కా గారు ఆయన బయటకు వచ్చి ఇలాంటి సైకోని నేను చూడలేదన్నారు. కాబట్టి ఎవరు ఆయన దగ్గర ఇమ్మడలేరండి. ఈరోజు మీరు 1, 2, 3, 4, 10, 20, 100 అండి, అందరూ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన నిన్న మీటింగ్ దేనికి పెట్టారండి? బ్రతిమలాడుకొని వాళ్ళ కాలు పట్టుకొని కొంతమంది అయినా ఉండండి, లేకపోతే నేను ఒంటరి అయిపోయాను అని చెప్పడానికే కదా మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన. అంతలో ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్ళిపోతారో చూద్దాం రేపే ఎల్లుండు. ఓకేనా?